పైగా లక్ష్యాలపై గురి అవసరమైతే మరిన్ని చర్యలు తప్ప బైడెన్ హెచ్చరిక. మీ దాడులు మమ్మల్ని ఆపలేవు, తీవ్ర ప్రతీకారం తప్పదు హౌతీల హెచ్చరిక. నేను గత కొన్ని రోజుల నుండి వాస్తవంగా ఇంటర్నేషనల్ న్యూస్ని ప్రస్తుతం తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో నేను మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తున్నాను. నేను ఒక్కడిని అని చెప్పను, మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తున్నాను జరుగుతున్నటువంటి. గ్యారంటీ ప్రపంచ దేశాలు ఎప్పుడో కానీ చావగొడతాయి వీళ్ళని, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దారిని పోయేటువంటి వాణిజ్య షిప్పులన్నింటినీ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నారు, లేకపోతే ఇజ్రాయెల్ని వ్యతిరేకించట్లేదంటే చాలు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రష్యా, ఇరాన్, చైనా వాణిజ్య నౌకల్ని వరకు వదిలేసి మిగతా వాటన్నిటి మీద దాడి చేస్తుంటే మిగతా ప్రపంచం చూస్తూ కూర్చుంటుంది ఏంటి, చాచి కొడుతుంది వీళ్ళని అని చెప్తా వచ్చాను. కరెక్ట్గా ఇప్పుడు అదే జరిగింది. వేటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే అంగన్వాడీలతో ఆరోసారి చర్చలు విఫలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ససేమిరా, తొలగిస్తామనే తాటాకు చప్పులకు బెదిరేది లేదన్న అంగన్వాడీలు నేటి నుంచి జగనన్నకు చెబుదామనే పేరుతో 1 కోటి సంతకాల సేకరణ. పండుగలోపు తేల్చకపోతే ఆ తర్వాత నిరవధిక దీక్షలు అంటే అంగన్వాడీలతో ప్రభుత్వం ఆరోసారి నిర్వహించిన చర్చలు విఫలమైనాయి. వారి వేతనాల పెంపుపై పీఠముడి ఇంకా వేయలేదు. శుక్రవారం మంత్రుల కమిటీతో 4 గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా ఎంతో కొంత పెంచాలని అంగన్వాడీలు వేడుకున్న ప్రభుత్వం ససేమిరాంది. 5 ఏళ్లకోసారి పెంచే విధానానికి కట్టుబడి ఉన్నామని, జూలైలో పెంచుతామని కమిటీ తెలిపింది. అప్పుడైనా ఎంత పెంచుతారో స్పష్టత ఇవ్వాలని కోరినా ఇప్పుడే ఎలా చెప్తాం అప్పుడు చూద్దామంటే దాటవేత ధోరణి ప్రదర్శించింది. చాలా క్లియర్. వాళ్ళైతే లాస్ట్ ట్రిప్ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచారు, అట్లాగే అంగన్వాడీలకే పెంచారు. పెంచింది కూడా ఏదో ₹10 పావలా కాదు, లేకపోతే 500 1000 కాదు, వేలల్లోనే పెంచుకొచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టులు నాటకం ఆడుతూ కమ్యూనిస్టులు చంద్రబాబు గారికి దగ్గర అవ్వడం కోసం భారతీయ జనతా పార్టీని దూరం పెట్టించి తమను దగ్గరికి తీసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో అంగన్వాడీలను రెచ్చగొట్టారు. ప్రభుత్వం క్లియర్గా ఉంది, 5 ఏళ్లకు పెంచుతామంది, పెంచడం అన్నటువంటిది. ఇప్పుడు పీఆర్సీలు ఇవన్నీ ఏడాదికోసారి వేయరు కదా, 5 ఏళ్లకోసారి కదా జీతాల పెంపు అన్నటువంటిది. అదే పాయింట్ అంటుంది. లేదు ఇప్పుడే పెంచేయండి, లేకపోతే ఎంత పెంచుతారో చెప్పండి అంటే లేదు. ఇక్కడ పాయింట్ అయితే అది. దాంతో ఇక్కడ ఏంటంటే అర్జెంటుగా వాళ్ళందరూ కలిసి రెచ్చిపోవాలి. ఇప్పటికే నిన్న దాన్ని కూడా అంతే, నేను మొన్ననే చెప్పా, నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టే ముండకేమైందని ఒక సామెత ఉంది. అంటే రోజు అన్నం పెట్టేటటువంటి ఆమెను బూతులు తిడతారు అన్నట్టు. అట్లాగే అంతకుముందు ఎప్పుడూ చేయనప్పుడు లేదు, ఇప్పుడు చేస్తుంటే తిట్టడం అన్నటువంటిది ఫ్యాషన్ అయితే రేపు చేయాలనుకునేవాడు ఎవడైనా ఏం చేస్తాడు. అదే ఇక్కడ సమస్య కాబోతుంది అన్నటువంటి విషయం మెయిన్ పాయింట్. రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపోతే వైకాపాలో బడుగులే బలి అని ఒక కీలకమైనటువంటి వార్తను రాసింది ఈనాడు. అత్యధికంగా ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలపైన వేటు. ఇప్పటికే 24 మంది శాసనసభ్యులు టికెట్లు గలంతో టికెట్ కోల్పోయిన 3 ఎంపీల్లో 2 బీసీలే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పదవుల్లో 50%